పండితుడి జీవనోపాధి. రచన వక్కలంక కిషోర్. చందమామ కథ. విమలపురి రాజైన వివేకవర్మకు సాహిత్యమంటే తగని మక్కువ. పాండిత్యమన్నది సరస్వతీ కటాక్షంగా ఉంటే తప్ప లభించని గొప్ప వరమని ఆయన విశ్వాసం. ఆ కారణంగా ఆయన తనను దర్శించవచ్చిన కవులను, పండితులను ఎంతగానో ఆదరించేవాడు. శ్రీముఖుడనే కవి వివేకవర్మ ఆస్థాన ప్రధాన పండితుడు. మంత్రి అయిన దీనిధికి పండితులంటే సదభిప్రాయం లేదు. ధనంతో పోలిస్తే పాండిత్యం ఎందుకు కొరగాదని అతడు భావించేవాడు. ఒకసారి మాటల సందర్భంలో రాజు వివేకవర్మ దీనిధితో, మహామంత్రి, శ్రీముఖుడి పాండిత్య ప్రతిభా విశేషాలు చూసినప్పుడు నాకున్న సిరి సంపదలు వాటి ముందు గుడ్డి గవ్వకు సరిపోగలవని అనిపిస్తుంది అన్నాడు. అందుకు దీనిధి నవ్వి, మహారాజా, మన్నించండి, నేను తమ అభిప్రాయంతో ఏకీభవించలేను. ధనంతో పోలిస్తే పాండిత్యం ఎందుకు పనికిరాదు. పాండిత్యం లేకుండా జీవించవచ్చు గాని ధనం లేకుండా జీవించడం సాధ్యం కాదు. ఆ శ్రీముఖుడు మీరు జీవనోపాధి కల్పించకపోతే ఎంత పండితుడయ్యి ఏం లాభం అని అన్నాడు. వివేకవర్మకు మంత్రి మాటలు రుచించలేదు. ఆయన మంత్రితో, మీరు సాహిత్యం గురించిన సరైన అవగాహన లేక అలా మాట్లాడుతున్నారు అన్నాడు. దానికి దీనిది, మహారాజా, నాకు సాహిత్యంతో ఇతర కళలతో పరిచయం లేకపోవచ్చు. కానీ వాస్తవ జీవితాన్ని గురించిన అనుభవం తమకు కలిగితే తప్ప నా మాటల్లోని యథార్థం తమరు గ్రహించలేరు అన్నాడు. ఇలా ఉండగా ఒకసారి రాజు వివేకవర్మ, దీనిధి విమలపురిలోని ఒక గురుకులాన్ని సందర్శించడానికి వెళ్ళారు. ఆ గురుకులాన్ని మాధవానందుడని ఆయన నడుపుతున్నాడు. రాజ్యంలోని మరే ఇతర గురుకులాల్లోని విద్యార్థుల కన్నా మాధవానందుడి గురుకులంలోని విద్యార్థులు ఎక్కువ ప్రతిభాపాటవాలు చూపుతున్నారు. వివేకవర్మ మాధవానందుడిని కలుసుకుని, ఆర్య, మీ గురుకులంలో విద్యనభ్యసించిన విద్యార్థులు మిగతా వారి కన్నా ఎక్కువ ప్రజ్ఞ చూపుతున్నారు. ఇందుకు కారణం ఏమిటో చెబితే వినాలనుకుంటున్నాను అన్నాడు. మాధవానందుడు చిన్నగా నవ్వి, మహారాజా, ఇక్కడ గురుకులంలో నేను బోధించాల్సిందంతా బోధించాక ప్రతి విద్యార్థికి ఆస్థాన పండితుడు శ్రీముఖుడు రచించిన కావ్యాన్ని ఒకదాన్ని ఇస్తాను. ఆ కావ్యంలో తప్పు పట్టగలిగితే అప్పుడే అతడికి యోగ్యతాపత్రం ఇవ్వడం జరుగుతుంది అన్నాడు. ఇది విని వివేకవర్మ కోపంగా, అయితే మా ఆస్థాన పండితుడి కావ్యాల్లో తప్పులంచడం మీ విద్యార్థులు విధిగా చేయవలసిన పని అన్నమాట. ఇది మా ఆస్థానానికి తీరని అవమానం అన్నాడు. మాధవానందుడు వినయంగా, మహారాజా, మహాకవి శ్రీముఖుడి కావ్యాల్లో తప్పు చెప్పగలగడం అంటే సామాన్య విషయం కాదు. దానికి ఎంతో పాండిత్యం కావాలి. మా విద్యార్థుల మేధాశక్తికి ప్రమాణంగా మీ ఆస్థాన పండితుణ్ణి తీసుకున్నామంటే అది మీకు గర్వకారణమే గాని అవమానం ఎంతమాత్రం కాదు అన్నాడు. ఈ మాటలతో వివేకవర్మ కాస్త శాంతించి, సరే, ఈనాటి వరకు మీ గురుకులం నుంచి అందరు విద్యార్థులు యోగ్యతా పత్రాలు తీసుకున్నారు అని ప్రశ్నించాడు. ఏమని చెప్పేది మహారాజా, కిందటి సంవత్సరం వరకు ఏడాదికి ఒకరిద్దరి కంటే ఉత్తీర్ణులయ్యేవారు కాదు. కానీ ఈ ఏడాది 15 మంది దాకా యోగ్యతా పత్రానికి అర్హులయ్యారు. అయితే అలా అర్హులైన వారిలో చాలామంది సామాన్యమైన తెలివితేటలు గలవాళ్ళు కావడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నాడు మాధవానందుడు. మహాకవి శ్రీముఖుడి కావ్యాలలో తప్పులు పట్టగలవాళ్ళు సామాన్యమైన తెలివిగలవాళ్ళని మీరనడం వింతగా ఉన్నది అన్నాడు రాజు వివేకవర్మ ఆశ్చర్యంగా. అప్పటి వరకు మౌనంగా ఉన్న మంత్రి దీనిది కల్పించుకుని, ఇందులో వింత ఏమీ లేదు మహారాజా, మాధవానందుల గురుకులం నుంచి వచ్చిన వారికి మీరు ఆస్థానంలో ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. అందువల్ల వేరే ఎవరైనా మహాపండితుడు శ్రీముఖుడి కావ్యాల్లోని లోపాలని ఎంచి సిద్ధంగా ఉంచుకుని ఈ గురుకులంలో విద్య పూర్తి చేసిన వారికి వాటిని ఎంతో కొంత ధరకు అమ్ముతుండవచ్చు కదా అన్నాడు. మంత్రి లౌకిక బుద్ధికి వివేకవర్మ ఆశ్చర్యపోయాడు. వారం రోజుల తర్వాత వివేకవర్మ చారులను పంపి విచారించగా మంత్రి మాటల్లో నిజమున్నదని తేలింది. రాజధానికి దాపులనున్న రామాపురం అనే గ్రామంలో విష్ణుశర్మ అనే పండితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన శ్రీముఖుడి కావ్యాలలోని తప్పులను ఎంచి మాధవానందుడి గురుకులం నుంచి వచ్చిన వారికి వాటిని చెప్పి ఎంతో కొంత ధనం వసూలు చేస్తున్నాడు. రాజు వివేకవర్మ విష్ణుశర్మను చూడబోయి, పండితోత్తమా, మీరు చేయవలసిన పనేనా ఇది? మీ కారణంగా ప్రతిభలేని విద్యార్థులు పట్టాలందుకుంటున్నారు. మీ పాండిత్యాన్ని ఇలా ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అని అడిగాడు. విష్ణుశర్మ చేతులు జోడించి, మహాప్రభు, ఇన్నాళ్లకు ఈ విధంగానైనా మీ దర్శన భాగ్యం లభించింది. గతంలో ఎన్నోసార్లు రాజధానికి వచ్చాను. కానీ
నా పాండితీ ప్రతిభ చూసి తన స్థానం ఎక్కడ దెబ్బతింటుందోనని మీ ఆస్థాన పండితులు శ్రీముఖుల వారు నాకు మిమ్మల్ని కలిసే అవకాశం లేకుండా చేశారు. సాక్షాత్తు మీరు ఆస్థాన పండితుడిగా ఎంపిక చేసిన శ్రీముఖుని కావ్యాలలోనే తప్పులెన్నగలిగిన నాకు ఎంతో కొంత ప్రతిభ ఉన్నదని అనుకుంటున్నాను. ప్రతిభ లేని వారికి యోగ్యతా పత్రాలు లభిస్తున్నాయని మీరు బాధపడుతున్నారు. ప్రతిభ కలిగి భుక్తికి లేక నేను బాధపడుతున్నాను. అందువల్లనే నా పాండిత్యాన్ని నా చేతనైన రీతిలో సొమ్ము చేసుకుంటున్నాను. ఇందులో నాకు తప్పేమీ కనిపించడం లేదు అన్నాడు. రాజు వివేకవర్మ మారు మాట్లాడకుండా రాజప్రాసాదానికి బయలుదేరాడు. మంత్రి దీనిది ఆయనతో, మహారాజా, లక్ష్మి కోసమై సరస్వతిని అమ్ముకునే పండితులు ఉన్నప్పుడు సాహిత్యం కంటే ధనం గొప్పదని నేను భావించాను అన్నాడు. ఆ మాటలకు వివేకవర్మ నవ్వి, పొరపాటు మహామంత్రి, ధనం అనేది జీవనోపాధికి సహకరించేదైతే సాహిత్యం ఒక కళ. కాబట్టి రెండింటినీ పోల్చడం అర్ధరహితం. ధనార్జనకై పాండిత్యాన్ని అమ్ముకున్నాడని ఒక పండితుడిపై నేరారోపణ చేసే ముందు అతడికి మనం బతుకు తెరువు కల్పించామా లేదా అనేది ఆలోచించాలి. విష్ణుశర్మ అలా ప్రవర్తించడానికి కారణం నేనే తప్ప అతడి తప్పు అణుమాత్రం కూడా లేదు. అయితే మీ దురభిప్రాయానికి కారణం శ్రీముఖుడి వంటి కొందరు స్వార్థపరులు అన్నాడు. ఆ తర్వాత రాజు వివేకవర్మ శ్రీముఖుడిని ఆస్థాన పండిత పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో విష్ణుశర్మను నియమించి పండితులెవరైనా సరే తనను సులువుగా కలిసే అవకాశం కల్పించాడు. ఒకనాడు రాజు వివేకవర్మ మాటల సందర్భంలో విష్ణుశర్మతో, పండితోత్తమ, మీరు ఆస్థాన పండితులు కనుక ఇక నుంచి మాధవానందుడి గురుకులంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు యోగ్యతా పత్రాలు ఇవ్వడానికి మీ కావ్యాలనే ప్రమాణికంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే మీ కావ్యాలలో తప్పులెన్నిన వారికే యోగ్యతా పత్రాలు ఇస్తారన్నమాట అన్నాడు. దానికి విష్ణుశర్మ, వద్దు ప్రభూ, ఇంతవరకు నేను చేసిన పనే రాజ్యంలోని మరొక పండితుడు ఎవరైనా చేసే అవకాశం ఉన్నది అన్నాడు. దానికి వివేకవర్మ, ఇప్పుడు రాజ్యంలోని పరిస్థితులు గతంలోలా లేవు కదా. ప్రతిభగల పండితుడికి నన్ను దర్శించే అవకాశం పూర్తిగా ఉన్నది. అయితే ఇకపై మాధవానందుడి గురుకులం నుంచి ఒక్క విద్యార్థి కూడా యోగ్యతా పత్రాన్ని పొందకూడదన్నదే నా ఆకాంక్ష అన్నాడు నవ్వుతూ. రాజు మాటల్లోని మర్మాన్ని గ్రహించి మౌనంగా తలూపాడు విష్ణుశర్మ. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.